కర్నూలులో జమాత అలయన్స్ సంబంధించి ఫరూక్ గారు ఇంతకుముందు టైలర్గా ఉన్నప్పుడు స్థలం ఇచ్చినారు ఈద్గా కోసం అని. దానికి కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇది వక్ఫ్ బోర్డుకు చెల్లదు అనేసి వాళ్ళు కేసులు పెట్టి చాలా హరాజ్ చేసినారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డు సహకారంతో, ఎందుకంటే అన్న మంత్రి కాబట్టి వక్ఫ్ బోర్డు సహకారంతో పెద్ద వకీలను పెట్టి కేసు నడిచింది. మొన్న జడ్జిమెంట్ వచ్చింది లాస్ట్ మంత్ 24th. చాలా మంచి జడ్జిమెంట్. దీనివల్ల భూములు దురాక్రమణకు గురైన సందర్భంలో 3.5 ఎకరాలు అక్కడ ఈద్గాకని ఫరూక్ గారు శాంక్షన్ చేసినారు ఇంతకుముందు. అయితే దాంతో రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ అనేక తగాదాలు పెట్టి సుప్రీంకోర్టు వరకు కేసు పోయింది. సుప్రీంకోర్టులో ఇటీవల మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు స్థలాన్ని ముతవల్లిలు కానీ ఎవరు కానీ అమ్మడానికి వీల్లేదు కాబట్టి వక్ఫ్ బోర్డు యొక్క తీర్మానం మేరకు పోవాలి. ఈద్గా నిర్మాణానికి ఎలాంటి ఆటకాలు పెట్టకూడదనేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా ఏమంటే అహ్లే జమాత్ తరఫున ఇక్కడ ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలియడానికి వచ్చారు. అట్లాగే ఈద్గా నిర్మాణానికి, ఎందుకంటే ఆ స్థలం అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఆ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కూడా ప్రభుత్వంతో శాంక్షన్ చేయమని ఒక రిక్వెస్ట్ చేశారు. ఆ రకంగా ఏమంటే అన్ని చోట్ల వక్ఫ్ ఆస్తులు దురాక్రమణకు గురవుతున్నాయి. ముస్లిం సమాజం కనుక పట్టుదలతో న్యాయ పోరాటం చేస్తే 1 సెంటు భూమి కూడా రియల్ ఎస్టేట్కు చెందదు, మొత్తం కూడా తిరిగి తీసుకోవచ్చు. కర్నూలులో ఉండేటువంటి కేసే ఉదాహరణ. మేము రిక్వెస్ట్ చేసింది ఏమిటంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బుడ్డాబుడ్డి మసీదు 350 ఎకరాలకు పైగా ఉంది. దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తి అది. దాని మీద కూడా కేసులు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం.